విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో బడా గణేష్ కొలువు తీరాడు. ఉదయం 10 గంటలకు పురాణ ప్రతిష్ఠ, పంచామృతాభిషేకం, కలశ పూజ, అభిషేకం, మంగళహారతులు జరగనున్నాయి. పూజా కార్యక్రమాలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మహాగణపతి అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. 1954లో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది 71వ సంవత్సరం జరుపుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్న నేపథ్యంలో అక్కడికి భక్తులు చేరుకున్నారా? భక్తుల కోలాహలం అక్కడ కనబడుతోంది. ఎలాంటి పూజాధికాలు ప్రారంభమయ్యాయి? చూసుకోవచ్చు, ఖైరతాబాద్ పరిసర ప్రాంతం మొత్తం కూడా జై బోలో గణేష్ మహారాజు కన్నా మారుమ్రోగిపోతుంది. భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవడానికి మాత్రం భక్తులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఇటు పద్మశాలి సంఘానికి చెందినటువంటి ప్రతినిధులు మొత్తం కూడా ఇటు 75 అడుగుల ఇటు కండువాతో పాటు ఒక జంజాన్ని కూడా సమర్పించారు. చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా 75 కూడా కండువాని సమర్పించారు. ఆ తర్వాత జంజాన్ని కూడా సమర్పించారు. దాంతోపాటు ఇటు గరిక దండ కూడా ఇటు గణేషుని మెడలో వేశారు. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటల తర్వాత ఇటు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఇటు తొలి పూజ చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇటు గవర్నర్ రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతంలో మొత్తం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఇటు పక్కన ఉన్నటువంటి ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఇటు ఖైరతాబాద్ పండుగలు చెప్తున్నారు. చూసుకోవచ్చు, మనం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర మాత్రం భక్తుల కోలాహలం కనపడుతుంది. మొత్తం కూడా జై బోలో గణేష్ మహారాజుకు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా ఇటు పద్మశాలి సంఘం వారు సమర్పించిన కండువ గణేషుని మెడలో వేశారు. మరికొద్ది సేపట్లో ఇటు గవర్నర్ రానున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు 60 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. శ్రీధర్.